పరామర్శకు వెళ్ళి రాబోవడానికి ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎందుకంటారు? ఈ వెంటపాళ్ళు గ్రామంలో ఆయన చనిపోవడం అనేది పాపం అప్పట్లో బాగా కలవరపరిచింది. మరి ఎలా చూడాలి సార్? ఆ రోజున జరిగిన ఘటన నిజంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతను మేమైతే చూడండి, మేము ఫోన్ ద్వారానే చూసాం. మేము అక్కడ ఏం జరిగిందో నాకైతే క్లారిటీగా తెలియదు నాకు కూడా. అయితే ఆ ఫోన్లో చూసినప్పుడు మాత్రం అతన్ని పోలీసు వాళ్ళు వేధించారని చెప్పేసి, ఆయన ఇలా చనిపోయారని చెప్పేసి మొన్న వాళ్ళ నాన్నగారు కూడా ఒక వీడియో తీశారు. వీడియో మాకు పంపించారు. మేము చూసాం ఆ వీడియో మొత్తం క్లియర్ కట్గా ఏం జరిగింది అన్నది. అయితే ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పర్యటన అని చెప్పేసి ఆయన బయలుదేరినప్పుడు అయితే వీళ్ళు ఎందుకని ఆంక్షలు పెట్టారన్నది ఇప్పటిదాకా మాకు తెలియదు. అయితే ఆ ఆంక్షలు పెట్టడం వలన వాళ్ళకే నష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటన ఆయన చేసుకుంటాడు, ఆయన వదిలేస్తేనే మంచిది. వీళ్ళు ఇలా ఆంక్షలు పెట్టుకోవడం వలన జనాల మధ్యలో ఇంకా చర్చ ఎక్కువ మొదలైద్ది. ఇంకా ఎందుకని అని చెప్పేసి ఆ మొదలవటం వలన టీడీపీకే నష్టం తప్ప లాభం అయితే ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, మొన్న జరిగిన తెనాలి ఈ మీటింగ్లో కానీ అక్కడ జనాభాను కానీ మొన్న ఇక్కడ ఏదంటే ప్రాంతం అది పొదిలి ప్రాంతంలో ఉన్నదైతే 40,000 మంది, కానీ వచ్చింది 40 లక్ష మంది అంటే వచ్చింది. ఇది చూసి ఏమన్నా ప్రభుత్వం భయపడుతుందా అని నాకు వచ్చిన అలాగా. ఎందుకు భయపడుతుంది? వదిలేస్తే జగన్ పని జగన్ చేసుకుంటాడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అయినా మీకు భయం ఎందుకు? మీకు బలగం ఉంది. 164 సీట్లు మీకు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళు బనానే వ్యక్తి మీ పక్కనే ఉన్నాడు, మీకు మంచి సపోర్ట్ కూడా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్ కోసం? ఇది చూసుకున్నట్లయితే ఏదైతే అట్టహాసంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను ముందే చెప్పినప్పటికీ కూడా సడన్గా ఆంక్షలు ఎందుకు? గతంలో పొదులకి లేని ఆంక్షలు, తెనాలికి లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వచ్చాయి? ఎందుకు అడ్డుపడ్డం? ఎందుకు భయం వేస్తుందా? లేకపోతే ఏదన్నా కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందా? సార్ భయం పట్టుకుందా అంటే నిజంగానే భయం పట్టుకుంది సార్. ఎందుకంటే ఇంత మెజార్టీ ఎలా వచ్చిందో అసలు వాళ్ళకే అర్థం కావట్లా, ఇక్కడ ప్రజలకే మాకే అర్థం కావట్లా. అసలు అంత మెజార్టీ ఎలా వచ్చింది అసలు ఏం అర్థం కావట్లా. ఎందుకంటే మీరు చూసినప్పటికైతే ఇక్కడ ఇంచిపేటలో క్రైస్తవులు ఎక్కువ, ముస్లిమ్స్లు ఎక్కువ. అసలు ఇక్కడ సుజనా చౌదరి గారు అంత మెజార్టీ ఎలా వచ్చిందో మాకే అర్థం కావట్లా. అక్కడ చూస్తే కేతిరెడ్డి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాల ప్రజల్లోనే తిరిగిన మనిషి ఆయన, కానీ అక్కడ ఆయన ఎలా ఓడిపడి అర్థం కావట్లా. ఇంత మెజార్టీ వీళ్ళకి రావటం కూడా ఒక క్వశ్చన్ మార్కే అందరికి, ఏపీ ప్రజలకి. చూసుకున్నట్లయితే పోలీసులు ఉన్న పలంగా నిన్న సాయంత్రం పుంజుకుని ఎస్ఐ గారు, అక్కడ సిఐ గారు నియోజకవర్గంలో పోలీసులందరూ కూడా రావడానికి వీల్లేదు అంటున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, వెహికల్స్లోనే రావాలి, వెహికల్స్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలి, మీతో పాటు ఇంకెంతమంది వస్తున్నారు, దీనికి మానిటరింగ్ చేసే వాళ్ళు మీరే పెట్టుకోవాలంటున్నారు, వస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటున్నారు. ఎలా చూడాలి ఈ అంశం? సార్ అసలు ఆయనకి భద్రత కల్పించమంటే భద్రత కల్పించట్లా. కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి ఆల్రెడీ. ఆ హెలికాప్టర్ వచ్చినప్పుడు దాని మీద పట్టడం ప్రజలు ఇదంతా జరిగింది. అసలు ఇదంతా మానేసి ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు సార్. ఇది మాత్రం చాలా తప్పది. పొదిలిఘట్టంలో కూడా చెప్పులు రాళ్ళు విసిరినోళ్ళ సంగతి ఏమైంది? ఇంతవరకు ఏమైనా తేల్చారా? ఏమన్నా అదుపులో తీసుకున్నారా? క్లియర్ కట్గా అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ కార్యకర్తలు మొత్తం వీడియోస్ ఫొటోస్ మొత్తం అందరికీ చూపించారు సార్. వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం చేసినా ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోరు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఫోన్, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంతకుముందు అంటే మీడియా ఎక్కడో ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేసినా చాలామని అయ్యేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండటం వలన ఎక్కడ ఏం జరిగినా చీమ చిట్టికన్నా సరే ప్రతిదీ మన ఫోన్లో వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సార్ ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేయించుకున్నారు, మరి ఇదేనా మంచి ప్రభుత్వం? సార్ దాని గురించే చెప్పాలి సార్. నాకు దాని గురించే మంచి ఇది వచ్చింది. వాళ్ళు మంచి స్టిక్కర్ అని, మంచి ప్రభుత్వం స్టిక్కర్ ఇస్తున్నారు సార్. సూపర్ బాగుంది. మన 1 ఇయర్ పాలనలో మంచి 1 ఇయర్ పాలన అని చెప్పేసి పెద్ద బ్యానర్లు పెట్టారు పెద్ద సార్, బాగానే ఉంది సార్. కానీ నాకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు మార్కులు వేసుకోవడం ఏంటి సార్? నాకు చిన్నది ఏంటంటే మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాడు సార్. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసేసిన తర్వాత మార్కులు కూడా మా అబ్బాయి వేసుకొని టీచర్ దగ్గరికి తీసుకెళ్తే టీచర్ ఒప్పుకుంటుందా? టీచర్ గారు ఏమంటారు? అయ్యా ఇది నీ పని కాదయ్యా, పైకి మేము పంపించాలి, వాళ్ళు మార్కులు వేయాలి, నువ్వు మార్కులు వేసుకోవడం ఏంటి అని చెప్పి దండేస్తుంది. అసలు వీళ్ళు వేసుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు చెప్పే మెసేజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఫైనల్గా చూసుకుంటే కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న మహిళని చెట్టుకు కట్టేసి కొట్టారు. మరి సొంత నియోజకవర్గం అయిన చంద్రబాబు గారు ఏం చేశారు? హోంమంత్రి గారు కూడా ఏదో ఫోన్లో ఏదో సెల్ఫీ మాట్లాడినట్టే మాట్లాడారు తప్ప అక్కడ నిజమైన న్యాయం జరిగిందంటారా? మరి చూస్తే వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదా సార్. హోంమంత్రి గారికి అసలు వాస్తవంగా అయితే ఆమెకి అసలు అధికారం ఉందా లేదని మా డౌట్ సార్. ఎందుకంటే ఇలాంటి ఒక ఘటనే కాదు సార్,
తిరుపతిలో జరిగింది, మన సింహాచలంలో జరిగింది, ఎన్నో ఘటనలు ఎక్కడో జరుగుతూనే ఉన్నాయి. కానీ హోంమంత్రి అనిత గారు అసలు ఆమె స్పందించడం కానీ, ఆమె మాట్లాడటం కానీ, ఆ మాట తీరు కానీ, అసలు ఆమెకు హోదా ఉందా, లేకపోతే ఆమెకు అలా నుంచోబెట్టి హోదా వేరే వాళ్ళు తీసుకున్నారా అనేది మాకైతే అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎక్కడ కూడా క్లియర్ కట్గా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కానీ, ఆ కుటుంబాన్ని ఒక ఇదిగా చేయడం కానీ ఎక్కడా లేదు సార్. అది 4 ఏళ్ళే భవిష్యత్తు ఉంది, తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. కార్యకర్తలు తట్టుకోండి, కేసులు పెట్టినా ఏం పెట్టినా మేము రాసుకుంటాం పుస్తకంలో, ఎవరు వచ్చినా వదిలిపెట్టను అని జగన్ 2.0 కార్యకర్తకే పెద్దపీట అంటున్నారు. ఎలా చూడాలి? ఇంకా సమయం దగ్గర పడుతున్నట్టే, 1 సంవత్సరం పరిపాలన అయిపోయింది, దగ్గర చూసుకుంటే ఇంకా 4 ఏళ్ళే భవిష్యత్తు ఉంది. ఎలా ఉంది సార్? జనాలు అయితే ఇప్పటికే డిసైడ్ అయ్యారు సార్. ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో మాకు తెలుసు. మేము జనాల్లోకి వెళ్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ప్రతి ఒక్కరిని పలకరిస్తాం, మాట్లాడతాం. మేము డాక్టర్లు కలుస్తాం, లాయర్లు కలుస్తాం. నేను ఆటో డ్రైవర్ని సార్, నేను ప్రతి దాంట్లో తిరుగుతూనే ఉంటాను. వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. ఇప్పటిదాకా నేను చేసిన సర్వేలో ఏ రోజు ఎప్పుడు ఎవరు కూడా జగన్కి మేమైతే ఓటు వేయలేదని ఇప్పటిదాకా ఎవరు లేదు సార్. అది నమస్కారం అండి. సంవత్సర పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? అట్టహాసంగా తల్లికి వందనం పథకం మనం రిలీజ్ చేశారు, బాగా క్రెడిట్ అయింది. అవును, కటింగ్లు పోయి కటింగ్లు అయితే 2000 పోయాయండి. ఇద్దరు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు. అయితే 2 పిల్లలకి పడ్డాయండి. కాకపోతే ఏంటంటే కట్ చేశారు. అమౌంట్ 15 అన్నారు, 15 కాకపోతే 13,000 వేశారు ఒక్కొక్కరికి. పరిపాలనలో కరెంటు బిల్లులు, రోడ్డు వ్యవస్థలు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం కరెంటు బిల్లులు భారంగా ఉన్నాయి. కరెంటు బిల్లులు కొంచెం భారంగానే ఉన్నాయండి. డిపోలో ఇస్తున్నారు కదా, మళ్ళీ డోర్ డెలివరీ లేదు. గతంలో జగన్ గారు డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు, మరి అది కొంచెం అవకతవకలు ఉన్నాయని మళ్ళీ డిపోలో ఇస్తున్నారు. ఇబ్బందిగా ఉంది. కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఇబ్బందేనండి. మామూలుగా చిన్న ఏజ్ వాళ్ళకి అయితే పర్వాలేదు, కానీ పెద్ద ఏజ్ వాళ్ళకి అలా వెళ్ళి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. 9 పథకాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు కూడా ఏమన్నా అందుకున్నారా సంక్షేమం? అప్పుడు సంక్షేమం అంటే ఈ తల్లి వందనం తప్ప ఇంకేమీ అందుకోలేదండి. మేము ఇళ్ల స్థలాలు పెట్టాం కానీ ఏం రాలేదు. చూడాలి మరి. ఆయన కూడా జనంలోకి వస్తున్నారు. మళ్ళీ కార్యకర్త పరామర్శకి ఈరోజు సత్యనపల్లి వెళ్తున్నారు, పల్నాడు జిల్లా. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం. ఆయన కూడా మళ్ళీ జనాలు కలుసుకుంటున్నారు కదా, ఓడిపోయింది. పరిణామం అంటే చెప్పలేనండి, నాకు అంత పెద్దగా ఐడియా లేదు. వస్తే జనాల్లోకి వస్తేనే సమస్యలు తెలుస్తాయి కదా. కొంచెం ఆంక్షలు పెడుతున్నారు సార్ని రావద్దని. ఎలా ఉంటుంది అంటే కలవడం మంచిదే కదా? ఏమోనండి, చెప్పలేను నేను. ఆయన ప్రభుత్వం గురించి నాకు అంత పెద్ద ఐడియా లేదు. వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదైనా ఇచ్చేవాళ్ళు టయానికి సమాచారం కానీ ఇది కానీ, ఇప్పుడు లేరు కదా. మరి ఏమోనండి, ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఇప్పుడిప్పుడే కదా అన్ని ఆయన మొదలు పెట్టింది చంద్రబాబు గారు. తెలియదు, చూడాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి? లేదండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదండి. పడట్లేదు, పడుతున్నాయి అన్నారు కానీ పడలేదు. గతంలో ఏంటంటే ఈ పెన్షన్ మహిళలకి 1500 చెప్పారు కదా, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్నారు. మరి అది టైం పడుతుంది మేడం, కొంచెం వెయిట్ చేస్తారా? టైం అంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయిందండి సార్ వచ్చి. చూడాలి, ఏమో మరి అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేము. 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఉపయోగపడుతుందా, లేదా ఊరినే తిరిగే వాళ్ళకి? ఉచిత బస్సు ప్రయాణం అసలు ఇంకా మొదలే పెట్టలేదు కదండి. మొదలే పెట్టలేదు కదా, అసలు మొదలు పెట్టలేదు. సంవత్సరం నుంచి అంటున్నారు కానీ మొదలు పెట్టలేదు సార్. ఉత్తర పరిపాలనలో ఎలా అనిపించింది? ధరలు ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థలో కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? ఇబ్బంది ఉందండి. కరెంట్ ఛార్జీ బాగా పెంచారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ ఉండేవి అనేవాళ్ళు, ఇప్పుడు ఏమో మరీ భారంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి దాంట్లో కరెంటు ధైర్యంగా వాడేవాళ్ళం, ఇప్పుడు భయపడి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే స్కీమ్స్ కూడా లింక్ పెట్టారన్న, 300 యూనిట్లు దాటితే కటింగ్ అంటున్నారు కదా. అంతేగా మరి, పథకాలు కూడా ఎలాగో ఇవ్వట్లేదు. సంవత్సర పరిపాలన ఏమన్నా అందుకున్నారా? రేషన్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి. కొత్త రేషన్ కార్డులు ఏం కాదు, మాకు పాతదే జగన్ ఉన్నప్పుడు వచ్చిందే కంటిన్యూ అవుతుంది. ఈ డిపోల్లో ఇస్తున్నారు కదా రేషన్, మళ్ళీ డోర్ డెలివరీ లేదు. ఇప్పుడు ఇంతవరకు వ్యాన్లు వచ్చాయి కదా. అంటే తల మీద మోసుకొని వెళ్ళాల్సిందే ఇప్పుడు జనాలు. 1/2 కిలోమీటర్ నుంచి కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, ముసలి వాళ్ళు, లెగలేని వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటారు. ఎలా ఉంది? వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందండి, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఇంతకుముందు అయితే సందు చివర వచ్చేవాళ్ళు, ఇప్పుడు సందు చివర కానీ సందులో కానీ రావాలి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి తేవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా. పిల్లలు ఒక ఏజ్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, ముసళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనలకు వెళ్తున్నారు, ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు, పాపం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మొన్న పల్నాడు వెళ్ళారు, ఏదైతే ఉందో వెంటప్రాల గ్రామం పరామర్శకి. చూస్తే జనం రిస్క్ వేసినంత రాళ్ళనంత జనం వస్తున్నారు. ఎలా ఉందన్న? ఎలా చూసుకుంటే ఎలా ఉంది? అప్పుడు 9 పథకాలకు ఇప్పుడు 6 పథకాలకి. ఈ సంవత్సరంకి ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు పథకాలు సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. అది కూడా అమ్మఒడి ఇచ్చారు, 15,000కి 13,000 ఇచ్చారు. నాకు తెలిసి అందరికి అందినట్లు లేవు పథకాలు. మొన్న సభలో కూడా, ఏదైతే ర్యాలీలో కూడా ఈ పుష్ప డైలాగులు చెప్తూ బ్యానర్స్ పెట్టుకుని తిరుగుతున్నారు అంటున్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా దాని గురించి.
ఎవడి ఇష్టం వాడదండి. ఇప్పుడు డెమోక్రసీ చెప్పారు కదా జగన్ గారు, డెమోక్రసీలో ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. దానికి మీరు సినిమా డైలాగులు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్లకార్డులు పెట్టారు మొన్న జగన్కి, ఇంతకన్నా దారుణంగా వాళ్ళు పెట్టారు. టీడీపీ వాళ్ళు కూడా పెట్టారు ప్లకార్డులు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు. వీళ్ళు జగన్ చేయమంది ఎవరికి చెప్పలేదు. జగన్ అభిమానం కొద్దీ జనాలు చేస్తున్నారు వాళ్ళు, అంతే. చూస్తే నిర్వీర్యమైన వ్యవస్థలో ఆరోగ్యశ్రీ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. పాపం ఏమంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే అది నంబర్ 1 వ్యవస్థ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఒకప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఏ సర్టిఫికేట్కైనా తాలూకా ఆఫీస్లో లైన్లు నుంచునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మన 2014, 2015, 16 ఆ టైంలో, 19 తర్వాత వాలంటీర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలాగ మన ప్రూఫ్స్ ఇస్తే సరిపోయేది. వారం రోజుల తర్వాత సర్టిఫికేట్ వచ్చేసేది. వెళ్ళి ప్రజలకు కానీ ఇబ్బంది ఉండేది కాదు అప్పుడు సర్టిఫికేట్స్ కోసం. ఇప్పుడంటే మళ్ళీ మొదట్లాగే తాలూకా దగ్గరికి వెళ్ళి నుంచోవడం, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం అది జరిగింది. ఇబ్బందిగానే ఉందంటారు కొంచెం. ఇబ్బంది. ఆంధ్రంతో నిండిపోతుంది. ఎక్కడికక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు సభలో సమావేశాలు ర్యాలీలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ అయితే కనుక ప్రభుత్వం మేము ఆంక్షలు పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే వస్తారండి. ఎంత ఆంక్షలు పెట్టినా ప్రజల్లో అభిమానం పోలేదు ఆయనకి. ప్రజల్లోకి ఉంది, ఆయనకి అభిమానం ఉంది. సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అన్ని డైవర్షన్సే చేస్తున్నారు. ఇచ్చిన కూడా అరకొరగారు. ఆ పథకాలే సేమ్ కాపీ టు కాపీ. మరి ఎలా అనిపిస్తుంది? చాలా మంది జనం కూడా అయ్యే పథకాలు ఇస్తున్నారు అనుకుంటారు. అయ్యన్నా ఇపోతే రోడ్డు మీదకి రాలేకపోతున్నారండి. పిల్లల డబ్బులన్నా ఇస్తే కొద్దిగా వాళ్ళ ఎమ్మెల్యేలు కొద్దిగా రోడ్డు మీదకి రావచ్చు కదా, అందువల్ల. అంతేగాని ఆయన అయితే ఇవ్వదలుచుకోవాలా. కాకపోతే లోకేషే కొద్దిగా ఇవ్వకపోతే బాగోదు పిల్లలు కదా అనేసి కొంచెం. పల్నాడు జిల్లాకు సంబంధించి రెంటపాలెం గ్రామంలో కార్యకర్త పరామర్శకు వెళ్ళినప్పుడు ఈ ర్యాలీలో కొంతమంది టీడీపీ సభ్యత్వం ఉండి ఐడి కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళే బ్యానర్లు పట్టుకొచ్చి మేము రప్ప నరుగుతామంటే జగన్ గారు అంటున్నారు వాళ్ళకు కూడా వ్యతిరేకత మొదలైందేమో చంద్రబాబు మీద, మారిపోయి ఉంటారులే అంటున్నారు. వాస్తవేనండి, వాస్తవం. చూస్తున్నారు కదండి కళ్ళ ముందుగా ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా చేస్తాడు. ఆ అంశాన్ని ప్రతిపక్ష మీడియా ఛానల్స్ కొంచెం హైలైట్ చేస్తే తప్పే ఉందండి. డెమోక్రసీలో ఎవరైనా ఏదైనా చెప్పుకుంటారు, సినిమా డైలాగే కదా చెప్పింది అన్న. సినిమా నిజమే, నేనేం చెప్తా, ఎవరైనా చెప్తారు. రోడ్డు మీద ఎవడైనా అందరు సినిమా చూస్తారు కదా. సంవత్సర పరిపాలన 23 నుంచి గడప గడపకి వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూటమి నేతలు అడుగుతారంట. బాండ్లు పట్టుకోండి, వడ్డీతో సహా ఇంకేం రావాల్సినవి అడగమని జగన్ గారు. నిజమేనండి, అలాగే అడగాలి. మా ఇంటికి వస్తే అడుగుతా నేనే. ఎలా ఉంది సార్ ఈ వైద్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు ఆరోగ్య భరోసా కింద కన్వర్ట్ చేశారు కానీ అదేమో ఆయుష్మాన్ భారత్. మరి దాని గురించి ఎంతమంది తెలుసు? అది కొంతమంది పాపం చాలా బాధపడుతున్నారు సార్. అది చాలా సఫర్ అయిపోతున్నారు. అసలు అది తీసేటువంటి వాలంటీర్లు తీసేటువంటి పంచదార ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చిన వాళ్ళు తీసేటువంటి ఎందుకు వచ్చే తీని ఇవ్వని వాలంటీర్కి 5,000 ఇవ్వలేవా నువ్వు జీతం? ఆయన ఇచ్చాడుగా, ఆయన ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేవా? సృష్టికర్తావు కదా నువ్వు. చంద్రబాబు గారు ఒక మంచి పని చేశారని ఒప్పుకున్నారు జగన్ గారు. ఏంటిది అంటే కరెంటు బిల్లులు బాధలు అంటున్నారు మీడియా ముఖ్యంగా. అదేలేదు. ఎలా ఉంది సార్? గతం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంది కదా, దగ్గర 8.5 పైసల వరకు దాటింది కదా. మరి ఎలా ఇప్పుడే ఎక్కువ ఉందండి కరెంటు అప్పటికన్నా. ఇప్పుడే ఎక్కువ. ఏంటి సార్ రేపు గడప గడపకు వస్తామంటున్నారు, అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారండి, ప్రజలు అడుగుతారుగా. అడిగినా వాళ్ళు ఏం పట్టించుకోరు, మామూలు తిరుగుతారు. వాళ్ళకి ఏమో సిగ్గా శర్మ. 11 సీట్లు వచ్చినాయని చూసి ఎందుకు భయపడుతున్నారు? 11 ఇప్పుడు ఏమంత ఎలక్షన్స్ అందరిలో ఇప్పుడు అదే ప్రశ్న అండి. 11 కదా వచ్చింది. 11 మిమ్మల్ని ఏం చేయగలడు? 5 ఏళ్ళు ఏం చేయలేడు కదా. జనాలు చేసిన పనులు బట్టి స్వచ్ఛందంగా వస్తున్నారండి. మీరు చేస్తే మీకు వచ్చేవాళ్ళు, మీరు నచ్చలేదేమో అంటున్నారు, అంతే తప్ప. అంతే, ఇంకేముంది అక్కడ. కొంతమంది అభిమానంగా వస్తారు, కొంతమంది చూద్దామని వస్తారు. ఏముంది? అయినా 11 సీట్లు వచ్చిన వాడికి మీరు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు లెక్క చేయకూడదు ఆయన్ని. నమస్కారం అన్న. చూసుకున్నట్లయితే నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఈ వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమైనాయో వాటి గురించి మాట్లాడుతూ ఏదైతే మొన్న జరిగిన ర్యాలీలో ఆల కార్యకర్తలే కొంతమంది జగన్కి సంబంధించిన ఏవైతే బ్యానర్స్ పట్టుకొని కొన్ని సినిమా టైటిల్స్ పెట్టి మరి హడావుడి చేశారు. ఏమంటారు దానిపైన? దీనికి సంబంధం ఎవరికంటారు సార్? అసలు విషయం ఏంటి, రాజకీయ పరంగా ఇప్పుడు చంద్రబాబు జగను పోయింది. ఇది ఎట్లా వచ్చిందంటే ఇది కార్యకర్తలకి తెలుగుదేశానికి ఫైట్లా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి అయితే ఎలాంటి బాధ్యత లేదనిపిస్తుంది. ఇది ఎంతసేపు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆంక్షలు ఏంటి, 100 మందే రావాలి, దాన్ని ఎక్కువగా అలజడి చేయకూడదని చెప్పేసి. కానీ ఒకటి ఇది ప్రెస్టేజ్గా తీసుకున్నారు మన కార్యకర్తలు.
వాస్తవంగా అయితే వాళ్ళు కనుక ఫ్రీగా వదిలేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చక్కగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చేసేవాడు, చక్కగా ప్రశాంతంగా ఉండేది. నిన్న చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఘటనలో ఎవరైతే యాక్సిడెంట్ అయిన పర్సన్ ఈ క్యాన్వై గుద్దిందని ఫస్ట్ అన్వయించారు. తర్వాత టీడీపీ సభ్యత్వం ఉండే ఐడి కార్డు ఉన్న వ్యక్తి జగన్ బ్యానర్ పట్టుకుని రప్పా నరుగుతాము 2029లో వచ్చేది మేమే అని పుష్ప డైలాగ్ చెప్పారు. మరి దీని గురించి ఎవరికి సంబంధం? ఈయనకి సంబంధం లేదు కదా, మాజీ ముఖ్యమంత్రికి ఎలా సంబంధం? వాళ్ళ నాయకులే కదా. సార్ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తీసుకుంటున్నారు సార్. వాలంటీర్లు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని మోసం చేశారు. రేషన్ డ్రైవర్లు మా వాళ్ళే, వాళ్ళని మోసం చేశారు. ఇలా ఎంతమందిని మోసం చేశారంటే అంతమంది మోసం చేశారు. కానీ ఒకటి సార్, వీళ్ళు అనుకుంటున్నారు వాలంటీర్లు ఏముందిలే అనుకుంటారు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఒకసారి లెక్కేసుకోండి. టీడీపీ రేషన్ డీలర్ కుటుంబాలు ఎన్నో గుర్తుపెట్టుకోండి. కానీ వీళ్ళందరూ సార్ ఇప్పుడు కాదు సార్, జమిలీ ఎలక్షన్లు అనేది వస్తున్నాయి, దాంట్లో చూపిస్తారు సార్ వీళ్ళు సినిమా. ఏదైతే ఉందో పుష్ప డైలాగ్ చెప్పినందుకు ఇంత రాద్ధాంతం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సినిమా డైలాగే అంటున్నారు. అవును సార్, అది జగన్ గారు చెప్పలేదు పుష్ప డైలాగు, అది ఎవరో చెప్పారు కదా సార్, అది జగన్ గారు చెప్పింది కాదు కదా. జగన్ గారి పరిపాలనలో ఎక్కడైనా సార్ ఎవరైనా స్టేజింగ్ మీద ఎక్కి వాళ్ళు నడుపుతా వీళ్ళు నడుపుతాను ఎక్కడైనా ఉందా సార్? అది ఎక్కడైనా నేను పోయేదేళ్ళలో వాళ్ళు ఎత్తుక్కోమని చెప్పండి, లేకపోతే మా కోసం ఆ వీడియో ఎతికి ఎవరన్నా సరే పెట్టండి, మేము చూస్తాం. ఎక్కడ కూడా చెప్పరా వీళ్ళ ముందే. నిన్న వీడియో చూశాను నేను, రెడ్లని వాళ్ళు ఎవరో మేము జనసేన ఆయన మేము నరికేస్తాం, మీరు ఆర్డర్ ఇవ్వండి, మేము వాళ్ళ తాకాలు నరుక్కుంటూ పోతామంటున్నారు సార్. అసలు ఏంటి సార్ అసలు అది అంత భయంకరంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారైనా తప్పు, మనం అలాంటి పనులు కాదు, మనం వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి వచ్చాం, మనం ప్రజలకు మేలు చేయాలి, మీరు అలా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.